అందరికీ నమస్తే. మొత్తానికి ఈరోజు లఘుచర్లకు సంబంధించి గిరిజన మహిళలపై ఏదైతే ఫార్మా కంపెనీ పేరిట ఒక దాష్టికాలకు పాల్పడుతున్న ఈ యొక్క గవర్నమెంట్ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు మహబూబాబాద్ టౌన్లో చేస్తున్నటువంటి మహాధర్నాకు భారీ ఎత్తున మహిళలు అలాగే గిరిజనులు తరలి వస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిపాలన కొనసాగుతూ ఉంది? ఈరోజు ఎందుకు ఈ మహిళల పట్ల అలాగే దళితుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు ఏమనుకుంటారు అని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు యశోద సింగిరెడ్డి. చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గిరిజన మహిళల పైన కూడా జరుగుతున్న జాడి, లఘుచర్ల ఘటన ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా? అది చెండాలంగా అనిపిస్తుంది గవర్నమెంట్ తీరు పద్ధతి. ఎందుకంటే మహిళలే కాకుండా కులాల పేరిట మతాల పేరిట అసలు చెయ్యరని ద్రోహాలు నేరాలు ఘోరాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇది కేసీఆర్ పాలన లేక, కేసీఆర్ గవర్నమెంట్ కోల్పోయిన ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్నారు. అంతే. ఫార్మా కంపెనీ పేరంటే భూములు లాక్కుంటా ఉన్నారు. ఈ రోజు గిరిజనులను తీసుకుపోయి వాళ్ళ భర్తలను తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. వాళ్ళని అసలు నానా తిప్పలు పెడుతున్నారు. వానికి పాలన చేతగాక చేయడం చేతగాక అది గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయో తెలియక మంది భూములను గుంజుకొని వాళ్ళకి అన్యాయం చేస్తాడు. అవును, ఊరుకుంటలేరుగా, తిరగబడతాను కదా వానికి ముఖం ఎక్కడున్నది రావడానికి? ఇది తిరుగుబాటే కదా. చాలా మంది అంటా ఉన్నారు నాశనగారానికి ఈ రోజు మాకు తెలంగాణకి పార్టీ వచ్చిందని చెప్పేసి, మీరేమంటారు? అంటే కూర్చున్న కొమ్మని నరుకున్న ప్రజలు ఎంత తప్పు చేసినో వాళ్ళకి ఇప్పుడు అర్థమైతుంది. అంతే. ఇది కొనసాగే ప్రభుత్వం కాదండి, ఇది కొనసాగే ప్రభుత్వం కాదు. వానికి ఏం తెలుస్తలేదు ఏం చేయాలో అనేది చిట్టినాయుడికి. అంతే. వానికి అసలు వానికి తెలియదు గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయాలి, ఎట్లా నడిపియాలో తెలియదు. అది వద్దని చెప్తాను కదా. ఇప్పుడు తెలియక మేము ఏదో అధికారంలో ఇప్పించినాం, వద్దని చెప్తాను. ఎక్కించిన వాళ్ళకి దించుడు కష్టమా అండి? దింపుడే, ఖచ్చితంగా దింపుడే. దిగుతాడు. 6 నెలలు దిగిపోయే ప్రభుత్వమే ఇది. అంతే. సరే అమ్మా, మీరు ఇది అంతా కేసీఆర్ గవర్నమెంట్ లో డెవలప్ అయింది అండి. వాడు చేసింది ఏం లేదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మీద పాలు పొంగిస్తాడు అంతే తప్ప వాడు చేసింది ఏం లేదు. ఏంటిదండి? రోజు ఏడుచుడే మాకు, రోజు ఏడిపే. ఆ బయట చేసే పనులను చూసి వాళ్ళని చూసి మేము ఏడుస్తాను. లంబాడి వాళ్ళ మీద చేసేది అన్యాయాలు ఎంత ఘోరం. అది ఆడోళ్ళను అసలు మామూలుగా కాదు వాళ్ళని చేసేది. అసలు ప్రతి అది వాళ్ళ లంబడోళ్ళే కానీ ఎవరైనా కానీ అందరు మహిళలమే కదా. మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకు బాధపడతాను మేము. రైతులైతే అసలు పంట పొలాలలో పండుకొని కేసీఆర్ తలుసుకొని ఏడుతారు. ఆ ఇంటికి పెద్ద కొడుకుని తలుసుకొని ఏడుతారు. ఒక్క రైతుగానే న్యాయం చేసిన చిట్టినాయుడు గుంపు మేస్త్రి ఇంతవరకు ఒక్కరు కూడా న్యాయం చేయలేవాడు. వాడు లండన్ కు అమెరికాకు అటు ఇటు తిరిగే వరకే మనకి టైం సరిపోతలేదు. ఎవరికి న్యాయం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. మాకు దరిద్రమైన ప్రభుత్వమే మాకు వద్దు. అసలు వద్దే వద్దు. కేసీఆర్ ను కోల్పోయిన మేము అందరము ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినంత బాధపడతాం మేము. దగ్గర ఆల్మోస్ట్ 11 విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారు. ఏం చేసిండ్రని విజయోత్సవ సభలు? ఇంటి 25,100 ఏవి, 4,000 పెన్షన్ ఏది, గ్యాస్ ఏది, కరెంట్ ఏది, ఎక్కడ వాడు చేసింది? వాడు ఊర్లో తిరిగొచ్చి విజయోత్సవాలు చేసుకుంటాడు. లండన్ కు పోతాడు, అమెరికాకు పోతాడు, వాటి మీద చేస్తాడు. ఇక్కడ ఏదో మంచి పథకాలు చేసినందుకు కాదు వాడు చేసేది. అది ఇంతమంది జనాలు వాళ్ళ బాధల కోసం ఒక పెద్ద దిక్కు వచ్చిండు కదా. ఆ పెద్ద దిక్కు కోసం వచ్చిండ్రు, మోసపోయినామని చెప్పుకోవడానికి వచ్చిండ్రు. 4 ఏళ్ల పాటు కొనసాగితే అది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పాలన వస్తుంది ఇక్కడికి. బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వచ్చినట్టే. ఇక వీని ప్రభుత్వంలో బ్రిటిష్ వాళ్ళే మాకు కనబడతాను. ఇక అదే అవుతుంది. ఇక అంతే. పన్నీర్ ఉమా, వరంగల్. కేసీఆర్ ప్రభుత్వం అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వం. దానికి ఏంటంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో పరిపాలనలో ఒకసారి కాంగ్రెస్ కు మనం అవకాశం ఇద్దాం అన్నట్టుగా ప్రజలందరూ అనుకొని ఓట్లు వేసినారే తప్ప కేసీఆర్ అంటే ఇష్టం లేక కాదు, కేసీఆర్ పరిపాలన అంటే ఇష్టం లేక కాదు. అయితే వాళ్ళు
ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని విషపూరితమైన మాటలు చెప్పి 6 గ్యారంటీలు అన్న పేరు మీద వాళ్ళు 4,000 రూపాయలు వచ్చినాయి, 6,000 రూపాయలు వస్తాయి కావచ్చు, 7,000 రూపాయలు వచ్చినాయి, 15,000 రూపాయలు మాకు రైతు బంధు ఇస్తాడు కావచ్చు, రైతు బీమా ఇస్తాడు కావచ్చు అన్న ఆలోచనతో ప్రజలు మోసపోయినరు. అసలు తర్వాత ఒక సంవత్సరం కాకముందే అదంతా అబద్ధం అని చెప్పి ప్రజలన్నీ తెలుసుకుంటా ఉన్నారు. తెలుసుకున్న ఈ పరిణామంలో ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కానీ ప్రజలు సంతృప్తికరంగా లేరు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతృప్తికరంగా లేరు. లగచర్ల ఘటన మీరు చూసారు, లగచర్లలో ఏం జరిగిందో చూసారు. ఇలా జనాలందరూ రైతులు తీసుకుపోయి జైల్లో వేసారు. వాళ్ళ భార్యలు ఈ రోజు ఇప్పుడు పరిపాలన ఇప్పుడు ఒక ఇల్లును సరిదిద్దాలంటే కామన్ సెన్స్ ఉండాలి. మినిమం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి కామన్ సెన్స్ అనేది ఉండాలి. అసలు కామన్ సెన్స్ కాదు కదా, మామూలు సెన్స్ లేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం మనం. ఈ రోజు ఎన్నుకొని చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఇక్కడికి వస్తామంటే అసంతృప్తి పరిపాలన వల్లనే కదా. ఇక్కడికి రావడానికి కారణం ఏంటిది? ప్రజలు ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఏంటిది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసినట్టయితే ఇక్కడికి ఎందుకు జనాలు వస్తాండ్రు? రావద్దు కదా. మరి కాంగ్రెస్ పరిపాలన ఇంత దరిద్రమైన పాలన ఏం చేసిండని విజయోత్సవ సభలు జరుపుకుంటాడో మాకైతే అర్థమైతలేదు. మరి ఏవి 6 గ్యారెంటీలు ఏవి? 2,500 ఏవి? మహిళల పేరు మీద 2,500 ఇస్తా అన్నాడు, ఏవి ఇచ్చిండు? జీరో కరెంట్ బిల్ ఎందరికి వచ్చింది? రైతు బంధు ఏది? రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. 100 రోజులలో అన్ని స్కీములు నేను ఓకే చేస్తా అని చెప్పి ప్రజలతోని విషపూరితమైన మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడం జరిగింది. అందుకోసమని ఒకసారి ఛాన్స్ ఇద్దామని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అది ఒక సంవత్సరంలో చాతగాని పరిపాలన అని ప్రజలు కూడా గుర్తించిండ్రు. ఎక్కడ చూసినా కూడా అసంతృప్తి, రైతులు అసంతృప్తి, మహిళలు అసంతృప్తి, ఎక్కడ చూసినా అసంతృప్తి పాలన వల్ల మళ్ళా ఇప్పుడు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో లేని గవర్నమెంట్ కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర అధికారం ఉన్నట్టుగానే జనాలు తరలి వెళ్లి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు కదా. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అన్యాయాలను మళ్ళీ అధికారంలో లేని ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతోని వీళ్ళందరితో చెప్పుకొని బాధపడే ప్రజలు ప్రతి ఒక్క ఈ ఎక్స్ ఎమ్మెల్యేల దగ్గర ఇంటి ముందు జనాలు బారులు తీరుతా ఉన్నారు. దేనికోసం అంటే అన్యాయం. హైడ్రా పేరు మీద లక్షలు పెట్టి చెమట ఇంటి దగ్గర ఉన్న భూములు అమ్ముకోనని చెప్పి హైదరాబాద్ లో కట్టుకున్నారు. అవి కూడా నాశనం చేసి ప్రజల్ని ఆగం చేసి తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. ఇది ఉండవలసిన గవర్నమెంట్ కాదు. కొన్ని రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ పరిపాలన తప్పకుండా వస్తుందని చెప్పి మేము చెప్తాం. గొప్ప అవకాశం దొరికింది ఇలా రవీంద్ర రెడ్డికి. జనాలకు సేవ చేసే అవకాశం దక్కింది. అసలు అవకాశం నిరూపించుకుంటున్నాడు. అధికారం చేసే తెలివితేటలు లేవండి. అధికారం ఇప్పుడు మనం చేయాలంటే తెలివితేటలు ఉండాలి. ఏది ఏం చేయాలి, ఏది ఎట్లా. ఒక కూర వండినప్పుడు, అన్నం వండినప్పుడు మనం దేని తర్వాత ఏమేయాలన్న ఆలోచన ఉంటేనే అది కూర అది చేయగలుగుతాం. ఇప్పుడు జనాలను పరిపాలించే తెలివితేటలు లేనప్పుడు ఎక్కడి నుంచి పరిపాలన చేయగలుగుతాడు? అక్కడ ఏముంది? ఆ సబ్జెక్ట్ ఏముంది? ఎక్కడ ఏముంది? చేయలేడు, పరిపాలన చేయలేడు. చాతగాని చావలేని సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళే తిరిగి బుద్ధి చెప్తా ఉన్నారు. అందలం ఎక్కించిన దించే రోజులు దగ్గర పడతా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇంకో విషయం అండి, ఇప్పుడు అక్కడ జరిగిన మహిళలకు అన్యాయానికి ఎక్కడైనా తెలంగాణ మొత్తం ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఒక పులిలాగా మారి రేవంత్ రెడ్డి మీద కక్ష తీర్చుకునే రోజు తప్పకుండా వస్తుంది. వాడు ఆడపిల్లల విషయంలో చేసిన అన్యాయాలు అక్రమాలకు తప్పకుండా వాడు శిక్ష అనుభవించాలి. వాడికి ఆడపిల్లల గోస ఉసురు తప్పకుండా తగులుతుంది. వానికి గవర్నమెంట్ ఫామ్ ఎట్లా చేయాలో తెలుస్తలేదు. వానికి రాజకీయమే తెలియదు. వాడు గుంపు మేస్త్రి వాడే చెప్పాడు. వాడు ఇల్లు కట్టుకోవాలి, వాడు పుట్టి పెట్టుకోవాలి, వాడు ఇటుకలు మోసుకోవాలి. వాని గవర్నమెంట్ ఎందుకండి? రైతులు అన్నదాతల మీద అన్యాయాలు చేస్తారా? అన్నదాత లేకపోతే వాళ్ళందరి పరిస్థితి తినకుండా ఆకలి చావులు చావాలి. మన బ్రిటిష్ పాలనలో ఎట్లా ఆకలికి చచ్చిండ్రో ఇప్పుడు వాని పాలనలో కూడా అదే చావులు అవుతాయి. ఇక అదే పని వాడు చేసేది. కేసీఆర్ గవర్నమెంట్ ఒక మంచి పాలనను అందించే గవర్నమెంట్ను ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని ప్రభావాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు తప్ప వానికి ఏం చేయరాదు. వాడు దిగిపోవాలి. మేము అందరం కోరుకునేది అదే. మళ్ళా సంవత్సరం వరకు వారికి గవర్నమెంటే ఉండదు. అంతే. ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్. 6 గ్యారెంటీలు ఇవి. 6 గ్యారెంటీలు. పింఛని 3 నెలలు 2 నెలలు ఒకసారి ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఏది కేసీఆర్ ఇచ్చినే ఇస్తాడు. ఆయన కట్టించినట్టే చెప్తాడు.
గుంపు మేసిరి అంతే పక్క మేసిరి, నేను సలహా మేసిరి. నువ్వు కూడా సలాడ్ వేసి ఇచ్చ కట్టేది తెలుసు, ఇల్లు కట్టేది తెలుసు, అంతే. అంతే కేసీఆర్ రావాలి. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? ఆ. ఎట్లా అనిపిస్తుంది నీకు అంటున్నా? ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్? ఏ దండిగా వేచిగా వేచిగా కళ్ళు మూసుకొని మళ్ళా కేసీఆర్ గెలుతాడు. మళ్ళా కేసీఆర్ గెలుస్తాడు. మరి ఎందుకు ఇంత ఒక సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? తెలియక చేసిళ్ళు, మోసపోయిళ్ళు పబ్లిక్ మోసపోయి అన్ని గ్యారెంటీలు ఇచ్చి గుంపు మేసిరి ఏమైంది? బొల్ల కొట్టి మహారాష్ట్ర ఓడిపోయింది. ఎక్కడ నిలబడ్డా కానీ 5 రన్లు ఎక్కే పెద్ద కాలు మూత కాలు అయిపోయింది. దీంతో నీకు అది సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు చెప్తారు, పబ్లికే చెప్తారు. మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు చెప్తారు. సీట్లు 0 పాయింట్ వస్తాయి, కోడూట్లు అమ్ముకోవాలి. మీద ఏదైతే దాష్టికానికి సంబంధించి రోజు మానుకోటలో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నాకు భారీ ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చారు. వాళ్ళని అడిగి ఒకసారి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడ లోకలే. లోకల్ అమ్మ, ఏం పేరు నీ పేరు? సుప్రియ. ఎట్లా ఉందమ్మా మరి గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉందని చేసిండ్రు. ఇప్పుడైతే అనవసరమైన పథకాలు తప్ప అవసరమైన పథకాలు అయితే ఏం అమలు చేస్తలేరు. ఏం చేస్తలేరు. లగచర్ల దగ్గర మొన్న ఏది లంబాడి వాళ్ళకి సంబంధించిన భూములు గుంజుకొని ఆ రైతులను తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా చూడాలమ్మా మరి? దానికి సంబంధించిన కరెక్ట్ చేసినట్టేనా గవర్నమెంట్? ఇక అది వాళ్ళకే తెలవాలి. మమ్మల్ని అడిగితే ఏం అడిగినా అడగడం వరకే కానీ చేసేదైతే మేము కాదు కదా, గవర్నమెంటే కదా. ఇక అందరు తెలిసిన వల్ల చేసి వాళ్ళకి ఏదైంది అనేది నిర్ణయం తీసుకోవాలి. మాకు అసలు ఏ గ్యారంటీ అందలేదు, ఏ గ్యారంటీ అందలేదు. ఆ బస్సు ఎవరికి కావాలి? ఆ బస్సు అనవసరమైన బస్సు ఎవరికి కావాలి? అందరు పోతారు వస్తారు, అది ఎప్పటికైనా జరిగేదే. ఎవరికి ఇల్లు లేవు, ఏం లేవు, అలాంటివి ఏమైనా చెయ్యొచ్చు కదా. ఏమీ రాలేదు మాకు అసలు, ఇయ్యలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఏదైనా ఉన్న వాళ్ళకి అందుతుంది, లేని వాళ్ళకి ఏది లేదు. అన్ని ఉన్న వాళ్ళకి అన్ని అందుతాను, ఏది లేని వాళ్ళకి ఏది లేదు. పెరగలే, అయ్యే అడగాలి, ధర్నా చేయాలి. అందుకే ఈ ధర్నా పెట్టింది. కాంగ్రెస్ పరిపాలన ఏమీ బాగాలేదు, అస్సలు బాలే. మళ్ళా కేటీఆర్ రావాలి. ఇప్పుడు ఓట్లు పెట్టినా మాకు నష్టమే లేదు. మీ గవర్నమెంట్ అందజేస్తే మేము పెడతాం, వేస్తాం, ఓట్లా వేస్తాం. ఏం మంచిగా చేయట్లే. ఏమేమంటే 2500 అన్నాడు ఆడవాళ్లకు, అవి రావాలి. బస్సు ఫ్రీ అన్నాడు కదా, ఒకటి ఊక ప్రయాణమే చేస్తారు. దేనికి? అన్నం వద్ద ఏమొద్దా? సన్న బియ్యం అన్నారు, అవి అందలేదు. గ్యాస్ 500 గ్యాస్ అన్నారు, సరే అది అమలు అయింది కొంచెం కొంచెం, ఇప్పుడే. రైతుల పరిస్థితి అయితే ఇక రైతులకు కూడా ఏం లేదు. ఏమి ఇస్తుండు వాళ్ళకు మాత్రం? వాళ్ళకు కూడా ఏమి ఇస్తుండు? ఏం లేదుగా, ఏం లేదు. రైతులు కూడా ఆ మాత్రమే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలలో అందరు బురద పూసుకుంటారు, ఆయన మాత్రం గడ్డెక్కుతాడు. ఇప్పుడు డెవలప్ ఉన్నది దిగిపోయింది. సబ్బులకు రేట్ ఎక్కింది. నూనె ప్యాకెట్ 150 రూపాయలు. మా కూలేమో 300, 200. మరి పొద్దాక తొడవలు చేస్తే 150. మరి 150 ప్యాకెట్ తీస్తే మరి జనం అంతా ఏం తినాలి? సబ్బులకు రేటు పెరిగింది, అన్నిటి ఆ రేటు దించాలి ఆయన కావాలంటే. మరి ఏం డిమాండ్ ఏం ఇస్తలేడు కదా మాకు, ఏమి ఇస్తలేదు. వినోద మౌబాదే. ఏం చేసారు సార్? ఏం చేయలేదు కదా. మహిళలకు ఏమి చేసింది ఏం లేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు అయితే మళ్ళీ ఏదో మొత్తం కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తారు సార్? ఏం చేయట్లేదు. మహిళలకు ఉచిత ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి అందట్లేదు. ఉచిత ఏది సన్నబియ్యం లేదు. లేదు సార్, రాలేదు సార్. మాకు స్వచ్ఛందంగా వచ్చిన మాకు ఎవరు డబ్బులు లేదు సార్. మాకు ఎటువంటి కేటీఆర్ రావాలి సార్, కేటీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి అసలు వద్దు, రేవంత్ రెడ్డి పాలనే వద్దు సార్. మాకు వద్దు సార్. కాకపోతే కేటీఆర్ నిలబెట్టి ఇప్పటికంటే ఇప్పుడు మేము గెలిపించుకుంటాం కానీ కేటీఆర్ తోటి కేటీఆర్ మీరే కావాలి సార్ అంటాం. కేటీఆర్ ప్రభుత్వం కావాలి మాకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దా సార్ మాట్లాడతాం సార్. ఏమీ నచ్చలేదు సార్, మాకు ఏమీ నచ్చలేదు. మహిళలకి మాకు ఏమీ నచ్చలేదు సార్. అన్ని ఏమైనా చేస్తా అమలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో ఏమి ఇచ్చిండు సార్? ఉచిత బస్సు ఇచ్చిండు.
ఎందుకు సార్ అది చెందుకే సార్ మేము ఎప్పుడు పొద్దులైతే పని పోయేటోళ్ళం మేమన్నా బస్ ఎక్కి పోయేటోళ్ళం ఏమన్నా లేదు సార్ మాకు ఎందుకు సార్ అది మహిళలకు ఇంతమంది ఖాళీగా ఉంటున్నాం సార్ మాకు మహిళలకు ఏ పనులు లేవు సార్ ఏదైనా పోతున్నాం కూలి పని వాళ్ళు ఎత్తులేదు సార్ మాకేముంది ఏది స్టీల్ ప్లాంట్ పడితే పని ఉంటుంది అని అన్నాడు అది లేదు ఇది లేదు సార్ ఏముంది ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? వెంకటమ్మ పింఛన్ వస్తుందా? ఒక్కళ్ళకి వస్తుంది ఒకరికి వస్తుందా? ఒకళ్ళకి వస్తుంది వీళ్ళు చెప్పింది వస్తుందా వాళ్ళు ఇచ్చింది వస్తుందా? కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది మరి వీళ్ళు చెప్పింది ఏమైంది? ఏది లేదు అన్ని దొంగ దూట మాటలు మాట్లాడిండు పైకి ఎక్కిండు కేసీఆర్ గారు ఉన్నంత కలే లేదు చేసే కళ లేదా? కలే లేదు మరి ఎట్లా? ఒక దొంగ ఏంటి బస్సు మాత్రం ఒక్కడి పెట్టిండు అందరం పోతున్నాం బస్ ఎక్కి ఎవరో పోయేటాలు ఏం లేదు అసలు ఆ కలే లేదు కేసీఆర్ గారు ఉన్నంత కలే లేదు గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసినావా? ఇక చూలే నేను చూలేదా? మరి ఏమైంది మీకు మీకు చెప్పిన అన్ని ఇచ్చిరా? ఏది ఇయ్యలేదు ఏది ఏది ఇయ్యలే మరి ఎట్లా? మహిళలకు 2,500 ఎత్తన్నాడు అవి కూడా లేవు దించేదా మరి? పింఛన్ 4,000 అన్నాడు అవి కూడా లేవు ఏది లేదు అయ్యా కేసీఆర్ గారు పెట్టిన 2,000 ఎత్తాడు అప్పుడు ఎక్కువకుంటాడు మరి దించేద్దామా ఈ ప్రభుత్వం? తీసేద్దాం మనకు ఆ కళే లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు అంతేనా? తెలంగాణ రాష్ట్రానికే లేదు అంతేనా? మరి ఇప్పుడు ఆయన లగచర్లో పోయిండు అక్కడ లంబడలో భూములని లాక్కొని వదిలిపెట్టిండు మరి అలా పరిస్థితి ఏంది? అట్లా చేసిన మంచిదేనా? పద్ధతి అంటారు అది పద్ధతే కాదు అది లెక్క లేని ముచ్చట అది కలవని ముచ్చట ఎవరమే మంచిగా లేదు వాళ్ళకే చేస్తాను లాంబడలకి వాళ్ళకి వీళ్ళకి చేస్తాను మరి మాలాంటి ఎవరికైనా ఏమైనా చేస్తాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయలేదు ఇంతవరకు ఉన్నాడు ఎవరికి ఎవరైనా కొట్టడే మేము ఎగవాడిగా ఎవరికి ఏమీ లేదు మొత్తం వాళ్ళకి వీళ్ళకి బీసీలో ఉన్న అందరం ఉంటుందే ఏదన్నా ఏది రాజులు అంటే రాజుల కింద పడి మమ్మల్ని రాజుల కింద లెక్క ఎత్తి నేల పట్టినావు ఆ లంబడల్లో బిల్డింగులు కడతారు కొడుకులు చదువుకున్నారు ఉద్యోగాలు చదివారు ఇప్పుడు ఉద్యోగాలు లేకలు కూర్చొని తింటారు ఎవరు ఇస్తారు చేజారు ఇచ్చిండా గవర్నమెంట్ ఇచ్చిండా కాంగ్రెస్ ఇచ్చిండా ఎవరు ఇవ్వలేదు కదా గెలిచిందాక మేము గెలిచిందాక ఇస్తాం అని అంటారు గెలిచినాక కథ మాకేంది ఇంకొకరు ఇస్తాడు ఇంకొకరు ఇస్తాడు ఎవరు ఇస్తారు ఎవరికి వచ్చినాయి జాబులు ఎవరికి ఇవ్వలేదు కాంగ్రెస్ వారు చేసారు ఎవరు ఇవ్వలేదు మరి అంతే మరి ఇప్పుడు ఎవరికి వెళ్తా మేము చేసారు వెళ్తే చేసారు ఇస్తాడు అంటాడు కాంగ్రెస్ వెళ్తే కాంగ్రెస్ ఇస్తాడేమో వీళ్ళు మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం కావాలి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా ఏమైనా మొన్ననే కదా వచ్చింది ఇంతవరకు ఏం చేసాడు గ్యాస్ ఒక్కటి చేసాడు కరెంట్ బిల్లు ఒకటి చేసాడు ఆడవాళ్ళకు బస్సు తిరిగి వచ్చేసాడు అంతే ఇక అడుగుతానే ఉన్నావు వేస్తామంటారు గెలిచిందాక వేస్తాడు గెలిచినాక అటు ఇది అంతే మరి రాకేసి ఇంకెవరది గెలిచిందాక నా పేరు వెంకన్నయ్య ఏం చేస్తావే ఏమున్నది నువ్వు గొర్రె పిల్లలు ఉంటే అమ్ముకున్నా గొర్రెపిల్లలు అమ్ముకున్నావా? అమ్ముకున్నా చేత కావట్లేదు అమ్ముకున్నా వస్తుందా పింఛని? పింఛన్ వస్తుంది ఏది కేసీఆర్ ఇచ్చిన పింఛనా? కేసీఆర్ మరి ఈయన ఇచ్చిన పెంచలే పింఛనే వస్తుంది ఆ పింఛన్ అయితే వస్తుంది ఇక పొలం ఉంటే ఆ పొలం లేరు మొత్తం కొట్టుకపోయింది వచ్చిందా రైతు బంధు? రైతు బంధు వాళ్ళే పాడు వాళ్ళ మరి ఎట్లనే గవర్నమెంట్ అయిపోయి అంత అయిపోయి మరి ఇదివరకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసేది కానీ ఇక దానికోసం అయ్యన్న వస్తే కొద్దిగా జీవితం అంతా అది కూడా లేదు అంతలేదా? రాష్ట్రానికి వచ్చింది అంటావు ఎట్లా ఉంది మరి ఇప్పుడు 1 ఇయర్ కాంగ్రెస్ పరిపాలన? ఏమున్నది నాన్న ఈ పరిపాలన ఏమున్నది కేసీఆర్ దేవుడు ఈయన వచ్చిన కానీ తాకట్లే పెడతాడు వచ్చిన కానీ ఇది పెంచుతాడు అది పెంచుతాడు ఇది పెంచుతాడా అది పెంచుతాడా ఇది పెంచుతాడు ఆడోళ్ళ మటుకి ఫ్రీ బస్సులు అయితే పెట్టిండు ఇక ఆడోళ్ళు మటుకు బస్సులో కూర్చుంటే మొగోళ్ళని అయితే కిందికే వెళ్తారు మాది మొగోనికి ఏది లేదు పుచ్చుకున్న వాళ్ళు కారు తీసుకొని పోతారు పుచ్చుకొని బయట దుబో అడుబో నీకెక్కది బాసు ఏ చేయాలని అన్న కడగూల పడేది మళ్ళీ టిక్కెటే టిక్కెటే ఆడ కూర్చోబెట్టి ఎట్లా ఉంది ఇప్పుడు 1 ఇయర్ పాటు మంచిగా నచ్చిందా నీకు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నా అంటున్నా వచ్చే సంవత్సరం అయితే కానీ వాడు నాకు ఏం చేసేట అనిపిస్తాను. భయ ఉపేందర్ మరిపేడ ఏం సంగతి ఇవ్వాలి మరి ఈ మహాధర్నాకు ఎందుకు కారణం ఏంటి రావడం? గిరిజనుల పైన లగచర్ల జరిగిన సంఘటన వాళ్ళ రైతుల మీద క్రమ కేసులు పెట్టడం
మంచిగా లగ్జరీలో జరిగింది కరెక్టేనా? లగ్జరీలో చేసింది కరెక్టేనా అంటున్నా ప్రభుత్వం. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రైతుల మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి భూములు కావాలంటే వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నారు కదా. తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టమైతే తీసుకోవచ్చు, కానీ బలవంతంగా కేసులు పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది, రైతులు పోరు కదా. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయదు ఏ ప్రభుత్వం అయినా. ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయినా చేయకూడదని భావన. మీరు అనుకుంటున్నారు రైట్. ఎట్లా అనిపిస్తుంది ఈ 1 ఇయర్ రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన సబ్బండ వర్ణాలకు అదే పరిస్థితి ఉన్నది. ఏ జాతిని తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా పథకాలు ఆ 9 ఏళ్ళు పండగ వాతావరణం ఉండే, ఈ 10 నెలలు ఎండిపోయి ఉంటాం. అంతేనా? అప్పుడు మరి అంత మంచిగా నడిచింది తీసుకొచ్చి గవర్నమెంట్ వచ్చాయి, జర మంచిగా చేస్తారేమో అనుకున్నారు జనం కూడా, ఏదో లబ్ధి జరుగుతుంది అనుకున్నారు, కానీ మరింత అధ్వానం కూడదని ఎవరు గ్రహించారు. ఏ విభాగాల మీద సంతృప్తి ఉంది ఈ గవర్నమెంట్ మీద? ఆల్మోస్ట్ అన్ని విభాగాలు అంతే ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ అంతే ఉన్నాయి. రైతులకు లేదు, విద్యార్థులకు లేదు, కనీసానికి మెస్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టల్లో బిల్డింగులు కూలిపోతా ఉన్నాయి, వాటిని పట్టుకునే పరిస్థితి లేదు. మా పాప చదువుతుంది సూర్యాపేట, బిల్డింగ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నది. ఈ మిడిల్ అకాడమిక్ ఇయర్లో బయటికి పంపించండి, కనీసానికి వాళ్ళకి షెల్టర్ చూసే పరిస్థితి లేదు. ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ప్రజానికము రేవంత్ రెడ్డికి. ఆయన ఏమో మీరు బాగా చేయట్లా మీరు అంటున్నారు, బాగా చేసిన అని చెప్పేసి విజయోత్సవ పెడతా ఉన్నారు. పదవులు ఉన్న వాళ్ళు మంచిగా చేసిన అనుకుంటారు, పబ్లిక్ అనుకోవాలి కదా. పబ్లిక్ అనుకుంటున్నప్పుడే మెజారిటీ అనుకోవట్లేదని నేను అనుకుంటాను. నా పేరు బయ్య భిక్షం. మేము డోర్నకల్ కాన్స్టిట్యున్సీ మరపటి నుంచి వచ్చాం. ఓకే, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పడుతుంది ఈ 10 నెలలలోనే మేమే కాకుండా జనాలందరూ చూస్తే పరిస్థితి, పాపం ఒక్కొక్క పేదవాళ్ళ పరిస్థితులు, వాళ్ళు పింఛన్ల టైం కాంచి మొదలు పెడితే 4,000 అన్న కాంచి కనీసం రైతు బంధు అన్నది అంత కరోనా కష్టాలలో కూడా కేసీఆర్ ఎన్ని ఆపదలు ఉన్నా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. రైతు బంధు వస్తుందని రైతులు ఎంతో ఆశపడితే దాన్ని నిండా మూసడం జరిగింది. ఈ ఏదున్నా చాలా వరకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కేసీఆర్ గారు అసలు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టలే ఇస్తామని, అట్లా పెట్టకుండానే మొత్తం ఇచ్చిండు. పెట్టినాటిగా కూడా మీకే పరిస్థితి ఏర్పడ్డది. ఏ పరిస్థితులు అర్థం కావట్లేదు. అసలు వద్దనుకుంటే ఊకుంటే పక్కకుండా చేత కానీ ఎప్పుడు కానీ అనవసరంగా ఎందుకండి ప్రజల్ని మా పెట్టి చేయడం. చేతనేం చెప్తే అంత అనవసరంగా ఎవరు మీతో కూర్చోరు. ఆయన చేయని ప్రతి ఏ విషయం ఉన్నా కూడా రైతు బంధు అనలే, ఆయన కేసీఆర్ కిట్ కానీ, ఆడవాళ్ళ పింఛన్లు పెంచినాయి కానీ కొన్ని అసలు చెప్పకుండా ఇచ్చినట్టు గొర్రెల కాంచి అరే అయ్యాన్ని బాగున్నాయి. అసలు చెప్పిన ఇస్తే సరిపోద్ది కదా, అలా కొన్ని కనీసం రైతులు అయితే మహా ఇబ్బంది కొనరండి. అది ఇప్పటి వరకు ఇట్లా రావడం మాత్రం సరైన విధానం కాదు. రైతుల్ని ఇంత హింస పెడితే ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు. లగచర్ల కాడ లంబడోళ్ళ భూమి పాపం గుంజుకున్నారు, ఆ రైతులను తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఉందా? అయితే వాస్తవంగా రైతుల్ని అంత హింస పెట్టకూడదు. మీరు పోయిన వాళ్ళు పద్ధతి ప్రకారం చూసుకొని దానికి ఏం కావాలో వాళ్ళని పంపించుకొని చేసుకోవాలి. ఏదైనా నువ్వు వాళ్ళు ఏమన్నా వేరే దేశం నుంచి వచ్చిన క్రిమినల్సా, వాళ్ళని కొట్టి నైట్ తీసుకుపోయి అల్లేయాల్సిన అవసరం ఏంది? సరే మాట జారింది, ఎవరు చేసిరా ఏందో తెలుసుకోవాలో బాధ్యత ఉంటుంది. కానీ ఊర్లోనే అయితే దొంగతనం చేయరు కదా, ఊర్లో అయితే మోసం చేయరు కదా. ఎవడో ఎవడు తాగబోతాడు రాయేసి పట్టుకోసేయి అంటే వాళ్ళ రైతులకు బాధలేంది అనవసరంగా అంటారా వాళ్ళు? ఈ అనవసరమైన విషయాలు ఇవన్నీ తీసుకొచ్చి ఏదో దాన్ని తీసుకొచ్చి ఇది చేసుకోవడం. కానీ ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. ఇక ఈయన ఎప్పుడు దిగుతున్నా చూస్తున్నారు జనాలు, అది ముఖ్యమైన కారణం. మైపాల్ రెడ్డి అన్న. అవునన్నా, 10 నెలలకు వ్యతిరేకత వచ్చిందన్న. అంతా దోపిడీ రాజ్యమేనన్నా. అదే అన్న, ఏమున్నది చూస్తూనే ఉన్నారు, అందరు చూస్తూనే ఉన్నారు, మీరు జరిగే సంఘటనలు చూస్తూనే ఉన్నారు. అంతేనా? పరిపాలన అట్లుందన్న. పనులే లేవు, మాటలే ఉన్నాయి. పనులు లేవు, మాటలే ఉన్నాయి. మాటలతో ప్రభుత్వం తెచ్చుకుంటూ ప్రజలను మోసం చేసిండు. ఒక్కరికన్నా ఏదైనా చేసిండు అన్న, ఒక పథకం లేదు. కేసీఆర్ చెప్పిన పథకాలే ఇచ్చిండు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు, రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. వేస్తే 2-3 పంటలు అయిపోయినాయి, ఇంతవరకు రాలేదు. ఇక రాకుంటే ఏం చేస్తారన్న? అంతే కదా. ఏం చేసుకుంటాడు అన్న, అయిపోయి డబ్బులు కావాలి వాళ్ళకు. డబ్బులు ఢిల్లీకి అక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకుంటూ అంత మాత్రం దోచుకోవాలి కదా. ఆగం చేయడానికి అన్న, ఆగం చేయడానికి తీసుకుపోయి దొంగల చేతిలో పెట్టిరు. ఏదో చేస్తారు, ఏదో మార్పు రావాలని చేస్తే
మార్పు పెద్దగానే మార్పు వచ్చిందన్న. చాలా పెద్దగా వచ్చిందా? ఆ, వీళ్ళు దాకా వచ్చినట్టుందిగా. ఆ. అంతేనా? సరే, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు? కరెక్ట్ సిచ్యువేషన్. రైతులన్న గోస్ అన్న 500 బోనస్ అన్న 500 లేదు. ఇదివరకు 24 కరెంట్ వచ్చాయి, ఆ కరెంటు సరిగ్గా లేదు. మా రైతు మద్దతు ధర లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు, గోసలు పడుతున్నారు రైతులు. ఆ. రైతులు ఇబ్బంది పడతారు. అవును. రైట్. నీ పేరు ఏం పేరు? అన్న నా పేరు నరేష్ అన్న. నరేష్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అన్న నాది మట్టెవాడ అన్న. మట్టెవాడ. ఏంది పరిస్థితి మరి? మానుకోట మరోసారి కదిలింది. మానుకోట 2008వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మైబాద్లోన చాలా అల్లర్లు జరిగినాయి. ఆ రోజు ఆంధ్ర వలసదారులు వచ్చి ఇక్కడ మన రాజ్యం మీద దోపిడీలు స్టార్ట్ చేసిర్రు. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం చేయబట్టి ఆ రోజు ఎంత ఈ తెలంగాణలో ఈ మహబూబాబాద్ చాలా కీలకంగా మారింది. ఆ రోజు మారినప్పుడు మన స్వరాష్ట్రం మనం సాధించుకున్నాం. మన స్వరాష్ట్రంలో మనం పాలించుకున్నప్పుడు కేసీఆర్ మేనిఫెస్టోలో కూడా రైతు బంధు అనే అంశం తేకుండానే రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మనకు ఎవరైనా చనిపోతే వాళ్ళకు 5 లక్షలు ఎల్ఐసి పాలసీ వాళ్ళే ప్రభుత్వం కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకున్నాడు 5 లక్షలు ఇచ్చి. అవునన్నా, ఇప్పుడు ఇన్ని చేసిండు. ఈసారి గవర్నమెంట్ మారింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ లంబాడి బిడ్డల మీద భూములు లాక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటున్నారు అన్న? విషయం ఏంటిదంటే మా లంబాడి బిడ్డలు కూడా కొంతమంది ఈ రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది అమ్ముడు పోవడం వల్ల మా కుల సంఘాల నాయకులు కూడా కొంతమంది ఈ రాజకీయ నాయకులకు అమ్ముడు పోవడం వల్ల అనేదే దానికి ముఖ్య కారణం అన్న. ఇప్పుడు ఎక్కడో లగచర్లలో జరుగుతుంది, మాకేం సంబంధం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా గిరిజన బిడ్డలల్లో. విషయం ఏంటిదంటే ఇప్పుడు ఎక్కడో జరిగింది అనుకుండా మొత్తం మా గిరిజనాల బిడ్డలే అని చెప్పేసి రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తే ఇప్పటికి మా బిడ్డలకి ఈ పరిస్థితి రాకపోవు, ఇది రాకపోవు. కానీ మా బిడ్డలు వాళ్ళు మాకెందుకులే, వాడు ఎక్కడో లగచర్లలో జరిగింది కదా, ఈ మైబాదులు ఎందుకు, ఈ డోర్నకల్లో ఎందుకు, ఈ వరంగల్ ఎందుకు అనే అంశం మీద వీళ్ళు సైడ్లో ఉండడం వల్లనే మా బిడ్డల మీద ఇట్లాంటి ఆఘాత్యాలు జరుగుతాం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దళితుల మీద, కాంగ్రెస్ వచ్చిన తర్వాత లంబాడి బిడ్డల మీద దాడులు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈసారి కూడా అట్నే వచ్చింది. మరి ఇట్నే జరుగుతా మరి లంబాడి బిడ్డలు ఊరుకుంటారా? ఈసారి ఊరుకునే పరిస్థితి లేదన్నా. లంబాడి బిడ్డలంతా ఏకమవుతారు. ఈ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి అన్న. భానుతి వీరన్న నా పేరు. భానుతి వీరన్న సార్, బల్పాల లింగతండ. మాకు మార్పు కావాలని మార్పు కోరినాం సార్. ఇప్పుడు దాకా మార్పు వచ్చింది సార్, నోట్ల పడ్డది. ఏదో కేసీఆర్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఇచ్చిండు మాకు. మా కేసీఆర్ నీళ్ళు బాగా వచ్చింది. ఈ గ్రామ పంచాయతీలో ఉంటారు కదా వాళ్ళు మంచిగా రోడ్లు క్లియర్ చేసేది అప్పుడు. ఇప్పుడు బిడ్సింగ్ పౌడర్ లేవు గ్రామ పంచాయతీలో, ఏం లేవు, రైతు బంధువులు లేవు. దాడి అయితే లంబాడి బిడ్డ కదలి తోకుతాం. ఆయన రేవంత్ రెడ్డిని ఉరికి కొడతాం. లంబాడి లంబాడి బిడ్డ మీద రావద్దు వచ్చింది. ఊకోరు మరి లంబడోళ్ళు ఊకోరు. కష్టపడి భూమి కష్టపడి రైతులు మేము దాంట్లో కష్టపడి దున్ని దాంట్లో తింటున్నాం, రెక్కలు బొక్కలు ఆడి తింటున్నాం. దానికి గుంజుకుంటే మాత్రం సహజం కాదు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకో సార్. మంచి పని చేయి, మా రైతులకు మంచి పని చేయి అంటున్నాం. ఏం పేరు పెద్ద మనిషి? లింగ్యా నాయక్. ఎవరే? రేకుల తండ రామచంద్రాపురం. రైట్. ఇలా వీడికి దేనికోసం వచ్చినాం? ధర్నా చేస్తుంటే వచ్చినాం. ధర్నా చేస్తానికి వచ్చినాం. ఇలా లగచర్లకు సంబంధించిన అంటే మన లంబడి బిడ్డల భూములు లాక్కున్నారు, తీసుకుపోయి మన లంబడి సోదరులను తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. దానికి ఇలా మహాధర్నా పెట్టిర్రు. మరి ఇదంతా ఏం చేస్తుంది గవర్నమెంట్? మంచిగా చేస్తుందా? ఇట్లా గవర్నమెంట్ అందరిని అన్యాయం చేస్తుంది. అందరిని ఎందుకు అట్లా? ఏం అన్యాయం చేసింది? ఎందుకు చేస్తుందంటే ఇక దానికి జనాలు ఏమనుకోరంటే సరే ఇక మమ్మల్ని కాపాడుతాడేమో చూస్తాడేమో అని చేసిర్రు జనాలు. లంబాడి కానీ ఏ కులం కానీ అందరం చేసినాము. కానీ అందరం మేము ఎంత మంచిగా చేసినామో అంత అన్యాయం చేస్తాడు. అన్ని గ్యారెంటీలు ఇచ్చి వాడు 6 గ్యారెంటీలు చెప్పిండు. ఒక్క గ్యారెంటీ ఇచ్చిండు, ఒకటే ఫ్రీ బస్ ఇచ్చిండు. మిగతా అన్ని ఇక ఏది తీసుకుపోయి మన మడుగులు వేసిండు. ఏది ఒక్క హామీ కూడా ఇవ్వలే. ఆడబిడ్డలకు మిగతా వాళ్ళకు 2500 ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు.
ఇప్పుడు ఏం కాలేదు ఏం కాదు ఒక్కరు 1 ఇయర్ పాటు నీకు ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? ఇక వాని పరిపాలన అసలే ఇక జనాల మీద లేదు అంతేనా? అంతే. మళ్ళీ వస్తాడా మరి? మళ్ళా నాశనం అయిపోతాడు వాడు. అంతేనా? వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిండు, వాడు నాశనం అయిపోతాడు. అంతేనా? అంతే. గంత మాట అంటే ఏంది? గంత మాట అంటే ఒకటి. అంతే, నాశనం వాడు అవుతాడు, కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిండు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత అధ్వానం కాకపోవు. అంతేనా? రేవంత్ రెడ్డి చేసే నాశనం చేసిండు మొత్తం. ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పుడు రైతుల పరిస్థితి, రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పంటకు రుణాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చి కాపాడిండు. వీడు 6 సంవత్సరాల దాకా కూడా 6 గ్యారెంట్లు 6 సంవత్సరాల దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీ పేరు ఏం పేరే? నా పేరు ముని. ముని. ఎక్కడ ఎవరు? ఇక్కడ మాది ఒకటే ఊరండి. ఒకటే ఊరా? ఏం మరి పరిస్థితి ఎట్లా ఉంది గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ ఇదే లంగా గవర్నమెంట్. గంత మాట అన్నావా? గంత లంగా అంటే ఉత్త లంగాలు రేవంత్ రెడ్డి అరే గట్టెట్టంటావే. గట్ల అనాలన్నా, గట్ల పెద్ద మాట అనాలి. ఎందుకంటే వాడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క గ్యారెంటీ ఇచ్చిండా? బస్సు ఎవరికి ఫ్రీ ఇచ్చిండన్న వాడు? సిటీలో ఉండే జాబర్లకు బస్సు అవసరం, పల్లెటూరులో ఉండే వాళ్ళు రోజు బస్సు పోతుర్రా? రోజుకు కొన్ని వేల కోట్లు ఎందుకు కడుతున్నారు బస్సు ఫ్రీ పైసలు? ఇప్పుడు లంబడోళ్ళని బాధ పెట్టారు కరెక్టా? వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఓటేసి ఓటుకి గెలిపించినాక వాళ్ళకు జైలు పాలు చేయడం, ఆడోళ్ళకు గుంజి పోలీసులతో కొట్టేయడం, అది ఎంతవరకు న్యాయం? కరెక్ట్ ఎంతవరకు న్యాయం ఉన్నది ఆయనకు? అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు 6 గంటలు ఏ గంటలు ఇచ్చిండు? ఒక బస్సు తప్ప రైతులు ఏమి ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వట్లేడు, రైతు బీమా ఇవ్వట్లేడు, కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేడు. లేడీస్లకు 25,000 ఇస్తున్నాడు, 25,000 లేదు. వికలాంగులు 6,000 ఇస్తున్నాడు, లేదు. ముసలి వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు, 4,000 లేదు. ఏ ఒక్కటి ఉందా? రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ చేసిండా? ఎవరికి ₹1 పావుల మంది చేసిండు, 12 మంది అట్నే ఉన్నది. ఏంది మరి ఇప్పుడు మంచి జనాలు నమ్మే అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి అని చెప్పేసి. మరి మంచి ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నా? ముఖ్యమంత్రి లెక్క లేడు, ఆయన లెక్క ఉన్నాడు, ఒక అవలపుకు లెక్క ఉన్నాడు. వాడు ముఖ్యమంత్రి తనం కాదు. అది అదే టైగర్ కేసీఆర్ చేసిండు. ఎప్పుడైనా పంట వచ్చిందా? మంచి ఈ కరోనా టైంలో కూడా రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈ హామీలకే రైతులు మోసం పోయింది. ఈ హామీలకే 6 గ్యారెంటీలు అన్ని చేసిన అనుకునే రైతులు మోసపోయారు. లేకుంటే వానికి ఓట్లు వేసినా ఇవన్నీ చేస్తాడేమో అనుకుని నమ్మేసినాం. అది మా చెప్తే మేము కొట్టుకున్నాం. 1 ఇయర్ అయినా ఏ ఒక్కటైనా చేసిన అన్న, ఏ ఒక్కటైనా రైతులకు రైతు బంధు వేస్తే ఏంది? ఇప్పుడు రెండు పంటలకు ఒక పంట అయినా వేయాలి కదా, అసలే వేయలేదుగా. ఎట్లా మళ్ళీ ఎట్లా ఉంటారు? అది ఇట్లా భరించాలి. ఏడ్చుకున్న పిల్లలు అంటారు కదా, చేసుకున్న పిల్లలు ఏడ్చుకుంటే చేయాలన్నట్టుగా అట్నే చేసుకోవాలి. అంత ఏది ఎట్లా చెప్తాలే కానీ అట్నే వచ్చింది ఇప్పుడు చావు. చేసుకున్న పెండ్లాలు ఏడుచుకుంటే మాకు నమ్మకం లేదు. ఇక సంవత్సరం అయినా ఒక్కరు కూడా చేయలేకపోతాడు. ఇప్పుడు 3 రోజుల్లో చేస్తున్నాడు, 3 నెలలు చేస్తున్నాడు, 3 నెలలు 3 రోజులు సంవత్సరం ఏం చెప్తాడు కాడు. నా పేరు బిక్కు నాయక్. పరిస్థితి ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఏముంది? 100 రోజులు చేస్తున్నాడు హామీ, ఒక హామీ కూడా చేయలేకపోతాడు. ఆయన చేయడం ఆయన వల్ల కాదు, అసలు కాదు, ఆయన వల్ల కాదు. నెరవేర్చే హామీలు ఒప్పుకున్నాడు ఆయన, అది కాని పని. అది చేయాలని మాకు నమ్మకం లేదు, నమ్మకంతో చేసినాం. ఆ నమ్మకం ద్రోహం చేసిండు ఆయన, ఆ నుంచి కాదు, కాని పని. అది గుంజుకున్నాక 4 సంవత్సరం పెట్టిన తిప్పలు మళ్ళీ కేసీఆర్ వచ్చినాక తీర్పు అవుతుంది, ఆయన నుంచే తీర్పు అవుతుంది, ఆయనే చేస్తాడు. మరి ఎట్లనే మరి ఒక గొప్ప అవకాశం దక్కింది ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రికి, ఆయన ఏమో సరిగ్గా చేస్తున్నారని మీరు అంటారు. మరి ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? కేసీఆర్ చేస్తాడు, ఈయన చేయడు. అట్నే 4 ఏళ్ళు అట్నే కుక్క సాగు కావాలి, అట్నే చావాలి. రైతులు చంపుతాడు ఆయన. ఆయన కేసీఆర్ కూడా బాగున్నాం. ఈయనకు లేదు, ఈయనకు దమ్ము లేదు, పైన లేదు ఈయనకు. ఆయన సెంట్రల్ ఆయనకు పైన సెంట్రల్ వస్తేనే హామీ నెరవేరుస్తాడు. ఆయనకు సెంట్రల్ రాలే, ఆయన జైలు పోతాడు. మోడీతో మాట్లాడే శక్తి లేదు ఈయనకు, ఈయనకు ఇయ్యడు. ఆయన కేసీఆర్ చేస్తాడు, ఈయన నుంచి కాదు. చూపించమను, చేయించమను, ఆయన చేయించింది ఒకసారి చూపించమను, ప్రూఫ్ చూపించమను. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? పిల్లలు కొట్టుకుంటాను. మా పిల్లల్ని కొడితే పోతున్నాయి, పిల్లల్ని కొడితే
పోతుంది అది అది బాగా దెబ్బ అసలు ఆగనాగర పెట్టలేదు అది ఆ పెళ్ళాలు ఒక దెబ్బ కొడితే ఫ్రీ బస్ అని వెళ్ళిపోవడే ఒక దెబ్బ కొడితే వెళ్ళిపోవడే. ₹1 నువ్వు ఎక్కువ లేదు మా రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ ఇచ్చిండు వెళ్ళిపోతా ఉంటది. అది 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 తల్లి గారింటికి పోయేది తెలియదు. అది ఉచిత బస్సు అవసరం అండి? ఎవడు పడితే వాడు ఎక్కుతాడు. మా కూరగాయలు పోవడానికి ఉచిత బస్సే, మామూలు కొత్తిమీర పోవడానికి ఉచిత బస్సే. అసలే ఆర్టీసీ నష్టాలు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకా అసలే నష్టాలు ఉన్నది, ఇంకా కోట్లో నష్టం ఉంది. దానికి బదులు నేను ఎంకం చేశాను. ఉచిత మాకు ఉద్యోగాల కల్పన చేయొచ్చుగా. ఏం చేసి 13,000 ఇస్తే వస్తాయా? వాళ్ళు పోసి జనరల్ కేటగిరీ వస్తుందా మాకు? ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకున్నా ఉద్యోగం రాక ఎంకామ్ చదివిన బీడీ ఏ 50,000 అండి. మొన్న మా ఫ్రెండ్ అదే రాస్తే రాలేదు, బీసీపీ వాడు 13,000 పోస్తే 13 లక్షల మంది రాస్తే 13,000 ఉద్యోగాలు వస్తాయండి. బాగుందా గవర్నమెంట్? ఏం గవర్నమెంట్ ఇది? గవర్నమెంట్ వేస్ట్. ఏ ప్రజాపాలన అవసరం? ఉచిత విద్యుత్ గ్యాస్ పథకం అంటాడు. ఎవరికైనా పడతాడండి గ్యాస్ పథకం? ఎవరు గ్యాస్ పథకం పడతాను ఎవరికి? నేను 3 సార్లు పోయినా గ్యాస్ ఆఫీస్కి, ఇంతవరకు నాకు గ్యాస్ అడుగుతాడు. మేమేం చేయాలంటే గ్యాస్ ఆఫీస్ అంటాడు, మున్సిపాలిటీ ఆఫీస్ పో అంటాడు. మున్సిపాలిటీ ఆఫీసులో పోతే మా సంబంధం లేదు దీనికి అంటాడు. ఎవరిని కనుక్కోవాలి పోయి? రేవంత్ రెడ్డి కనుక్కోవాలి పోయి? వాడు అంటాడు చూపిస్తాడు, ఇటు పో అంటాడు. ఉద్యోగ కల్ప దాని బదులు ఉచిత విద్య, ఉచిత వైద్యం పెట్టచ్చుగా. ఉచిత బస్సు బదులు ఉచిత వైద్యం పెడితే ఎంతమంది బీదోళ్ళు బతుకుతారు, పైసలు లేని వాళ్ళు బతుకుతారు. ఆపరేషన్ చేయడానికన్నా పైసలు పాప ఒక్కొక్కళ్ళకు సస్తాలు బీదోళ్ళు. ఎట్లా చేయాలి? నేను భరించలేదు. ప్రభుత్వం కూలే అవకాశాలు ఉంది. డిసెంబర్ 9 నాడుకే మాయ మాటలు రైతులకు కూలీలకు అన్నిటికీ మాయ మాటలు చెప్పి డిసెంబర్ 9కి రైతు రుణమాఫీ చేస్తున్నాడు. కట్ ఆఫ్ తేజీ లేకుండా చేస్తున్నాడు. అందుకోసం కట్ ఆఫ్ తేజీ పెట్టి మాయ మాటలు చెప్పి రైతులకు 18,000 కోట్లు ఇచ్చి మొత్తం సగం మందికి రైతులకు అన్యాయం చేసిండు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతులకు గిట్టుబాటు లేదు. ఏది లేకుండా మాయ మాటలు చెప్పి ఓట్లు దొప్పుకెళ్ళి ఇప్పుడు పేదలకు గిరిజనులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తుండు. వచ్చే ప్రభుత్వంలో అన్నాడు 2,000 ఇచ్చేబట్టి గవర్నమెంట్ వచ్చి దాదాపు ఇంకా 2 నెలలైతే సంవత్సరం అవుతుంది. వయోవృద్ధులకు 4,000 పెన్షన్ పెంచాడు, 2,000 ఇస్తాడు. ఇంకా 2,000 ఒకటి ముక్కలు పెడతాడు. దాని బదులు అవును సార్, ఉచిత బస్సు, ఉచిత కరెంటు బదులు ఉచిత వైద్యం, ఉచిత విద్య పెట్టండి. బతుకుతాను. అలాంటి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఏం ఉద్యోగం ఇచ్చిండండి? వాడు ఏమైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా? అంతకుముందు గవర్నమెంట్ లో ఎగ్జామ్ రాసి అంతకుముందు గవర్నమెంట్ లో ప్రిపేర్ అయ్యే దానికే ఈ గవర్నమెంట్ లో ఓన్లీ ఫామ్లు ఇచ్చిండు. అది ఉద్యోగమా? అది కేసీఆర్ గవర్నమెంట్ లో ఎగ్జామ్ రాసింది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఆడోళ్ళకి 2,500 ఇచ్చేసిండు, అమ్మాయిలకి స్కూటీ ఇచ్చేసిండు, వచ్చేసినాయి. 4,000 రూపాయలు ముసలి పింఛన్ ఇచ్చేసిండు, 6,000 వికలాంగులకు ఇచ్చేసిండ్రు. మహారాష్ట్ర నుంచి వాళ్ళందరినీ నేను మొత్తం మీకు అన్ని ఇస్తాను, నేను డబ్బులు ఇస్తా, హెలికాప్టర్లు ఇస్తా, మా తెలంగాణలో వచ్చి అడగండి అంటాడు. బుద్ధి ఉందా వీడికి అసలు? ₹1 ఇక్కడ ఇయ్యలే, ఆ రాష్ట్రంలో పోయి చెప్తాడా అని? దొంగ ఉందా వాడికి? అన్న నువ్వు ఇప్పుడు ఇంత ఇచ్చినా తర్వాత ఇంత ఇస్తానే అట్లా చెప్పుకోవాలి, కానీ ఇయ్యక ముందే మొత్తం మాటలు. పవన్ డిగ్రీ సెకండ్ ఇయర్. స్కాలర్షిప్ ఇవ్వట్లే, ఏమి ఇవ్వట్లే అసలు. చేతకాని ప్రభుత్వం, ఆయనకు అసలు చదువు లేదు, ఏం లేదు, అనవసరంగా ఇచ్చారు. ఆయన మాటల్లో ఉంది కానీ చేతుల్లో చూపించలేదు ఆయన. స్కాలర్షిప్ డిగ్రీ మాగాలి చాలా కాలేజీలు ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. మూతపడే పరిస్థితి వచ్చింది. మొబాద్ నలంద డిగ్రీ కాలేజ్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఎంత? సెకండ్ ఇయర్, బిఏ సెకండ్ ఇయర్. గవర్నమెంట్ పరిస్థితి అయిపోయి ఇంకా జెండాలు పాతిపెట్టే రోజులు వచ్చినాయి. జెండాలు పాతిపెట్టి కొట్టే రోజుల దగ్గరనే వచ్చినాయి. గ్రామాల్లో ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తెలుస్తుంది ఆయన పవర్ ఏంటో. ఇప్పుడు అయిపోయింది అని జెండలు లేవు, ఇక దంచుడే దంచే పరిస్థితి వచ్చింది. ఇక పింఛన్లు మోసం చేస్తాడు, అన్ని విధాలుగా రైతులను మోసం చేసిండు వాడు దొంగ. వాడు మాటల్లో కోటలు కడతాడు కానీ చేతుల్లో ఏమో ₹2 లేవు. వాడు దానికోసం అప్పరం చేసేది రాత్రి మగలు. ఢిల్లీ పోయేదే దానికోసం.
భూమిని గుంజుకోవడం కోసం. వారంలో 4 రోజులు ఢిల్లీ పోతాడు. దీనివల్ల చాలా ఇబ్బంది, భవిష్యత్తులో మనకు చాలా దారుణమైన పరిస్థితులు చూసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే దీన్ని ఖండిస్తాం మంచిగా నా బాధ. అవును, నీలాంటి యూత్ పోరలు మొన్నటిదాకా అది ఇది మాకు ఉద్యోగాలు రాలేదు అది ఇది అని చెప్పేసి ఎగిరిర్రు. ఇప్పుడు మరి వస్తున్నాయి ఉద్యోగాలు. వానికి అంత టాలెంట్ లేకడి అన్న తేవడానికి లేదు. టాలెంట్ లేని అప్పుడు తెలియదా ఆయనకు అంత టాలెంట్ లేదు. ఏదో పీకుతానని పాటలతోనే మోటివేట్ చేసి జనాలు మభ్య పెట్టిండు. తర్వాత చూస్తే సినిమా లోన లోటాను పైన పటారం ఎవరైంది అనేది. ఇంకోసారి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా గెలిచిన కాడ ఎట్లా దోచుకోవాలి ఎట్లా దాచుకోవాలి విధానం ఉన్న పని చేస్తాను రాత్రి పగలు. దగ్గరికే వస్తుంది 1 year విజయోత్సవ పరిపాలన అద్భుతంగా చేసినాం అని చెప్పేసి ఒక బండి ఏం చేస్తావు? నేను చేసేది ఏం లేదు. మన చేతుల్లో ఇప్పుడే 4 రోజులు భరించాల్సింది 4 సంవత్సరాలు. ఇప్పుడు బర్రెను కొంటాం, అది పాలు ఇస్తుందా ఇవ్వకపోదా తర్వాత తెలుసు. ముందే ఎట్లా మనం కూడా అట్లనే అనుకున్నాం. రేవంత్ రెడ్డి లాంటి బర్రెని మన తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకుని మనం సిగ్గుపడాలి. ఇలాంటి నాయకులు మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడే పరిస్థితి వచ్చినాయి. కాబట్టి అలాంటి ఇప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవాలి, జరగకుండా తీసుకోవాలి. వాడిని డైరెక్ట్ రేవంత్ రెడ్డి పరిపాలన అయితే నాకు నేను తెలిసిన విధంగా అయితే చాలా తప్పు, రాంగ్ డెసిషన్ పోతుంది. భవిష్యత్తులో రాదు ఇక ఆ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపే రోజులు వచ్చినాయి దగ్గరికి. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకో తయారు పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని భూస్థాపన చేసే పరిస్థితి రావాల్సింది నేను కోరుకుంటున్నాను.